నువ్వు నా కొడుకంటున్నావు. నేను నా కొడుకంటున్నాను. ఇద్దరిమి కలిపి ఎందుకు అలాగా గుద్దులాడుకోవడం? క్రిష్‌కి నువ్వు, నేను మన ముగ్గురము కలిపి డీఎన్ఏ టెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవయ్య అయితే షాక్ అవుతూ ఉంటాడు. అలాగైతే లెక్కలు తేలిపోతాయి. ఆ కొడుకు మన ఇద్దరి కొడుకంటే నువ్వు నమ్మడం లేదు కాబట్టి క్రిష్‌కి నా కొడుకని నేను అంటున్నాను. క్రిష్ నీ కొడుకని నువ్వంటున్నావు. మన ఈ సమస్య నుంచి పరిష్కారంకి ఒకే ఒక మార్గం ఉంది కదా! అదే డీఎన్ఏ టెస్ట్. మన ముగ్గురమే డీఎన్ఏ టెస్ట్ చేసుకొని ఇందులో ఎవరి కొడుకైతే వాళ్ళు ఉంచుకుంటాం. మిగతా వాళ్ళు కామ్‌గా ఉండిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటారు. దీనికి నేను రెడీ. నువ్వు రెడీనా? అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవయ్య అయితే ఇదేంటి మళ్ళీ అటు తిరిగి, ఇటు తిరిగి ఇలాంటి చిక్కు పెడుతుంది. ఈ డీఎన్ఏ టెస్ట్ చేస్తే కృష్ణ కొడుకు కాదని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా నేను ఇరుక్కుపోతాను అనైతే మహాదేవయ్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సత్య అయితే మామయ్య గారు భలే దొరికారు. ఇప్పుడేం చేస్తారో అనైతే చూస్తూ ఉంటుంది. ఇక మహాదేవయ్య అయితే ఆ మాటకి ఒప్పుకుంటాడా లేదా అనైతే క్రిష్ అలా చూస్తూ ఉంటాడు. బాబు ఎందుకు ఇందులో అంత ఆలోచిస్తున్నాడు అనైతే అనుకుంటాడు.